అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకుని ఆయన పని కొరకై నియమించుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకుంటూ వచ్చాడు. ఎలాగంటే గొర్రెల కాపులో గొర్రెలను కాచుకునేటువంటి దావీదు యొక్క హృదయ అంతరంగాన్ని చూశాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయంను లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి యెషయికి అంతమంది కుమారులు ఉన్నప్పటికీ దావీదునే ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దావీదు యొక్క హృదయాన్ని ఎరిగాడు. దావీదు కూడా అంతగా దేవుని ప్రేమించాడు, దేవుని కోసం ఎంతో తెలుసుకున్నాడు. కాబట్టే దేవుడు దావీదును ఎంతో గమనించి ఆయన మాత్రమే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి అర్హుడు అని నిర్ణయించి బాల్య వయసులోనే పిలుచుకున్నాడు. సేవ కొరకు రాజుగా ఉండడం కోసము అభిషేకిస్తూ వచ్చాడు సమూయేలు ప్రవక్త. మరి మీ పిల్లలను ఎంతమందిని మీరు దేవుని కోసము ఏర్పాటు చేస్తున్నారు? సేవ కొరకై వారిని సిద్ధపరుస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్.